2 దశాబ్దాల పాటు నాటక రంగానికి విశేష సేవ చేసిన కోట శ్రీనివాసరావు ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి తనదైన ముద్ర వేశారు. ఏకంగా 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు నట ప్రస్థానం సాగిన వైనమిది. కోట శ్రీనివాసరావు స్వస్థలం కృష్ణా జిల్లాలోని కంకిపాడు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధ వైద్యులు. 1945 జూలై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. ప్రాథమిక విద్యను కంకిపాడులో చేసిన కోట విజయవాడలో డిగ్రీ చదివారు. తన 13వ ఏట నుండే కోట నాటకాలు ప్రదర్శించటం మొదలుపెట్టారు. పినిశెట్టి శ్రీరామమూర్తి దర్శకుడు రవిరాజ పినిశెట్టి తండ్రి రాసిన ఆడది నాటకం కోటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరారు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే కోట నాటకాలు వేస్తూ ఉండేవారు. సిఎస్ రావు రాసిన ప్రాణం ఖరీదు నాటకం ఆయన్ను సినిమాల్లోకి వెళ్లేలా చేసింది. ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ ఒకసారి ప్రాణం ఖరీదు నాటకం చూసి దాన్ని సినిమాగా తీయాలని అనుకున్నారు. ఆ చిత్రానికి కథ, మాటలు రాసే అవకాశం సిఎస్ రావుకే ఇచ్చారు. అలా కోట శ్రీనివాసరావుకు అందులో నటించే అవకాశం వచ్చింది. చిరంజీవి, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్ తదితరులు నటించిన ప్రాణం ఖరీదుకు వాసు దర్శకత్వం వహించారు. ఇది 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా కోట సినీ ప్రస్థానం మొదలైంది. కోటకు నటుడిగా పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ప్రతిఘటన. టి కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ఈ సినిమా 1985లో విడుదలై విజయ ఢంకా మోగించింది. ఇందులో కోట శ్రీనివాసరావు పోషించిన పాత్ర వెండి తెరపై అద్భుతంగా పేలింది. ఇక అక్కడి నుంచి కోట వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలానే 1987లో జంధ్యాల దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన అహనా పెళ్లంట సినిమా కోటలోని మరో యాంగిల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కామెడీ సైతం కోట అద్భుతంగా పోషించగలరని తెలిసింది. నాటక రంగంలో ఉన్న అనుభవం కారణంగా కోట వైవిధ్యమైన పాత్రలను అవలీలగా చేయగలిగారు. వెండి తెరపై ఎన్టీఆర్ను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన మండలాధీశుడు కూడా బాగా ఆడింది. అప్పట్లో ఆ సినిమా ఆయన్ను పలు ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఎన్టీఆర్ పెద్ద మనసు కారణంగా తిరిగి కోట శ్రీనివాసరావు నిలదొక్కుని చిత్రసీమలో కొనసాగారు. ఎన్టీఆర్ను అనుకరిస్తూ సినిమాల్లో కొన్ని పాత్రలు చేసినా తనకు రామారావన్న, నాగేశ్వరరావు అన్న ఇష్టమని కోట చెప్పేవారు. అలానే ఎస్వీఆర్, గుమ్మడి, లింగమూర్తి, ముక్కామల, సిఎస్ఆర్ ఆంజనేయులు, ధూళిపాళ, వంగర, అల్లు రామలింగయ్య అంటే ఇష్టమని చెబుతూ ఉండేవారు. కోటలోని నటనా వైదుష్యానికి అబ్బురపడిన దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయించుకునేవారు. జంధ్యాల, వంశీ, ఈవివి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ తదితరులంతా కోటను తమ చిత్రాల్లో బాగా ఉపయోగించుకున్నారు. తెలుగు సినిమా రంగంలో పరభాషా నటుల డామినేషన్ను కోట శ్రీనివాసరావు సహించేవారు కాదు. అభినయమే కాదు, భాష మీద కూడా పట్టులేని వారిని తీసుకొచ్చి అందలం ఎక్కించడాన్ని ఆయన సహించలేకపోయేవారు. పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బాహాటంగానే కోట శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు నాటక, సినీ రంగాలకే పరిమితం కాలేదు, ప్రజాసేవలోనూ నిమగ్నమయ్యారు. 1999, 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ తరపున శాసనసభ్యుడిగా సేవలందించారు. 5 దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు 1000 చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావును పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అయితే తన అడుగుజాడల్లో సాగుతూ చిత్రసీమలోకి నటుడిగా అడుగుపెట్టిన కుమారుడి దుర్మరణంతో కోట కొంత కుంగిపోయారు. ఆ తర్వాత నిదానంగా కోలుకొని సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు భార్య రుక్మిణి, ఆడపిల్లలు అవని, పల్లవి ఉన్నారు. కోట శ్రీనివాసరావు తమ్ముడు శంకర్రావు కూడా నటుడే. కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్రసీమ ఓ గొప్ప గుణచిత్ర నటుడిని కోల్పోయినట్లయింది.